ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఆధ్యాత్మిక చలనం అరుణాచలం. జీవకోటి యాత్రలో ఒక గీత అడ్డంగా పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశానికి పూర్వము తరువాత అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు అని ఒక సిద్ధాంతం ఉంది. మనము వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా భగవంతుని యొక్క సంకల్పం లేనిదే మనము అరుణాచల ప్రదేశంలో అడుగు పెట్టలేము అనే విషయాన్ని అరుణాచలేశ్వరుని అనుగ్రహం ద్వారానే మనకు అనుభవం అవుతుంది. ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించవలసి ఉంటుంది. మొదటిది, గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా నెమ్మదిగా చేయాలి. తలపైన టోపీ లాంటివి ధరించకూడదు. కేవలం ఎడమవైపున మాత్రమే గిరి ప్రదక్షిణ చేయాలి. ఎందుకంటే కుడివైపున దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. కావున వారికి సాధారణ భక్తులు ఎదురుగా వెళ్ళకూడదు. మూడవది, గిరి ప్రదక్షిణ ఆరంభించాక ఎలాంటి కోరికలు కోరుకోకూడదు. ఓం అరుణాచల శివ అనే నామస్మరణతోనే మన యాత్ర సాగాలి. అప్పుడప్పుడు గిరివైపు చూస్తూ ఉండాలి. ప్రతి ఆలయం దగ్గర విభూతి ప్రసాదంగా ఇస్తారు. ఏది తప్పక తీసుకోవాలి. ప్రదక్షిణ మార్గంలో కుక్కలకు తిండి పెట్టాలి తప్పక. ఎందుకంటే కుక్కలు భైరవ స్వరూపం కనుక. అలాగే సంతానం కోసం వివాహం కానివారు గిరి ప్రదక్షిణలో దూర్వాస మహర్షి దేవాలయం పక్కన ఉన్న చెట్టుకు తాడును కడతారన్నమాట. ఇది అరుణాచలంలోని విశేషాలు. అలాగే కొండపైన తిరువణ్ణామలై నుంచి పర్వతమలై అనే 25 కిలోమీటర్ల దూరంలో ఒక ఆలయం ఉన్నది, శివాలయం. శివుడు హిమాలయాల నుంచి అరుణాచలాన్ని తిరిగి వచ్చినప్పుడు పర్వతమలై కొండపైన అడుగు పెట్టారట. సిద్ధులు శివుని ఎదుట ధ్యానం చేసి జ్ఞానోదయం పొందడానికి ఒక ఆలయాన్ని నిర్మించుకున్నారు. కొండపైన రాత్రి బస చేసి భక్తులకు కొన్ని అద్భుతాల అనుభవాలు అవుతాయని ఇక్కడి ఆలయ విశేషం. కొండపైకి తేన్మాడి మంగళం, కడలడి అనే 2 మార్గాలు ఉంటాయి. ఈ గుడి 24 గంటలు తెరిచే ఉంటుంది. గుడిలో పూజారి అంటూ ఎవరు ఉండరు. లక్ష్మణుణ్ణి బతికించడానికి హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చినప్పుడు అందులోంచి పడిపోయిన ఒక భాగమే ఈ పర్వతమలై అని చెప్పుకుంటారు. ఇది అరుణాచల క్షేత్ర మహిమ విశేషాలు. ఈ ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులు నయం చేయగల శక్తివంతమైన మూలికలు ఈ కొండపైన ఉన్నాయి. ఇది అరుణాచలేశ్వరుని విశేషం. హరి ఓం తత్సత్. ఓం అరుణాచలేశ్వరాయ నమః.